నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. మాట నిలబెట్టుకుంటోన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే నిజమైన నాయకత్వానికి కొలమానం. ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ సమస్యలను దగ్గరగా చూశారు. సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడమే కాదు, చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. చిన్న సమస్య అయినా సరే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు పవన్. అధికార యంత్రాంగంపై పట్టు సాధిస్తూ పనులు వేగంగా జరిగేలా చేస్తూ ఉన్నారు. మాటలు చెప్పి మర్చిపోయే రాజకీయాల కంటే చెప్పిన మాటను నిలబెట్టుకునే రాజకీయాలు కావాలన్న ప్రజల ఆశకు పవన్ ఆప్షన్గా కనిపిస్తూ ఉన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం పవన్ ప్రత్యేకత. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలపై స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతూ ఉన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో మార్పు చూపాలన్న లక్ష్యంతో పవన్ రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. తాజాగా చిలకలూరిపేటకు చెందిన విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పవన్. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థుల అభ్యర్థన మేరకు లైబ్రరీ 25 కంప్యూటర్లను తన సొంత నిధులతో అందజేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన పవన్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేవలం 10 రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ను ఏర్పాటు చేయించారు పవన్. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెదబాల శిక్ష నుంచి కాశీ మజిలీ కథల వరకు విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు. తాజాగా కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మాట ఇచ్చిన 10 రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవల పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యార్థి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలి, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటారు. అందుకు తగిన విధంగా పాఠశాలల్లో సౌకర్యాలు ఉండాలని కోరుతూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రోజు నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై సైతం దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీస్తూ ఉంటారు. రికార్డు స్థాయిలో గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూర వారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకుని 65 లక్షల రూపాయల తన సొంత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి అందించారు. అంతేకాకుండా మొదటి విడత మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన తర్వాత కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్ను కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయించారు. ఇలా తన సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేస్తూ నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.